అదేవిధంగా సోదరులరా సోదరీమణులారా, జిల్హజ్జా నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలి అని చెప్పి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకే ఒక్క ఉపవాసం అండి. ఆ ఉపవాసం జిల్హజ్జా 9వ తారీఖు, జిల్హజ్జా 10వ తారీఖు పండుగ అవుతుంది. జిల్హజ్జా 9వ తారీఖు ఉపవాసం ఉండాలి. ఈ యొక్క నఫిల్ ఉపవాసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించిన ఉపవాసం. ప్రవక్త వారు ఏమన్నారంటే దాని సారాంశం ఏమిటంటే, నేను అల్లాహ్తో ఆశిస్తున్నాను, జిల్హజ్జా యొక్క 9వ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, జిల్హజ్జా 9వ తారీఖు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క గడిచిపోయిన 1 సంవత్సరం పాపాలు, రానున్న కాలంలో 1 సంవత్సరం పాపాలు అల్లాహ్ క్షమిస్తాడని అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అయితే సోదరులారా సోదరీమణులారా, జిల్హజ్జా 9వ తారీఖు మనం ఎలా తెలుసుకోవాలంటే, రేపు పండుగ అనగా 1 రోజు ముందు, ఏంటండి రేపు బక్రీద్ పండుగ అనుకోండి, 1 రోజు ముందు జిల్హజ్జా 9వ తారీఖు, ఆ రోజు ఉపవాసం ఉండాలి. అయితే ఇక్కడ కొద్దిమందికి వచ్చే అనుమానం ఏమిటంటే, సౌదీలో 1 రోజు ముందే పండుగ అయిపోద్ది కదా అఫ్రోజ్ భాయ్, మరి మనం ఉపవాసం పండుగ రోజు ఉన్నట్టు అవుతుందా అని చెప్పి అనుమానపడుతున్నారు. బాగా గుర్తుంచుకోండి, జిల్హజ్జా 9వ తారీఖు మనకి, జిల్హజ్జా 10వ తారీఖు సౌదీ వాళ్ళకి. వారు మగ్రిబ్ చదువుతున్నారు కదా, నేను మగ్రిబ్ చదువుతానని అనకూడదు. వారు జొహర్ చదువుతున్నారు కదా, నేను కూడా జొహర్ చదువుతానని అనకూడదు. ఎందుకంటే వారి యొక్క నమాజ్ టైమింగ్స్ కి మన యొక్క నమాజ్ టైమింగ్స్ కి తేడా ఉంది. వారికి 1 రోజు ముందే పండగ అయిపోతుంది, మనకి 1 రోజు తర్వాత అవుతుంది. తారీఖు కూడా తేడా ఉంది. మరైతే సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ ఏంటంటే, సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ అనేవి మీ ప్రదేశాల బట్టే ఉంటాయి. అలాగే సోదరులారా సోదరీమణులారా, ఈ బక్రీద్ రోజున కుర్బానీ ఇచ్చేటువంటి యోగ్యత మీలో ఉండి కుర్బానీ చేసే అవకాశం లేని వాళ్ళు ముఫ్తీ ముదస్సిర్ గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు. ఒక భాగం వచ్చి 3700 రూపాయలు. ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. ఆ మాంసాన్ని పేదవారికి మరియు హక్కుదారులకు పంచివేయడం జరుగుతుంది. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.